విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9? కింది వాటిలో 9 చే భాగించబడిన సంఖ్య ఏది అంటున్నాడండి. అంటే మళ్ళీ మనం డివిజిబిలిటీ రూల్స్కి వెళ్ళాలండి, భాజనీయ సూత్రాలకు వెళ్ళాలి. మరి 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఐడియా ఉందండి మీకు? 3 యొక్క డివిజిబిలిటీ రూల్, 9 యొక్క డివిజిబిలిటీ రెండు కూడా సేమే ఉంటాయి మిత్రమా. ఏంటి 9 యొక్క డివిజిబిలిటీ రూల్ అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9. సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9, దెన్ ద టోటల్ నెంబర్ ఆల్సో డివిజిబుల్ బై 9. అంటే ఇచ్చినటువంటి సంఖ్యలో అంకెల మొత్తం కూడా 9 చే భాగించబడుతుంది, 9 చే భాగించబడుతుంది. ఇంకా సింపుల్ కావాలంటే నాన్న ఈ డిజిట్స్ అన్ని కూడినప్పుడు 9 మల్టిపుల్స్ రావాలండి. 9 మల్టిపుల్స్ తెలుసా అండి? 9, 18, 27. చూద్దామండి మిత్రమా, జాగ్రత్త చూడండి. ఇంకా ఈజీ కావాలని ఇంకా చెప్తానండి. సో 9 అనేది 9 మల్టిపుల్, ఓకే. 7 + 3 10, 18 ఇవన్నీ కూడితే మనకు 27 వస్తుందండి. డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే 27 వస్తుందండి. 9 టేబుల్లో పోతుంది కాబట్టి అది 9 టేబుల్లో పోతుంది, ఓకే రైట్. నెక్స్ట్ అండి 7, 7, 14 అండి. చూడండి 7 + 7 14 అండి. 14 + 5 19 అండి. 19 + 8 27 అండి. ఇది కూడా మనకు పోతుందండి, ఓకేనా. అలాగే మళ్ళీ ఒకసారి చూద్దాం మిత్రమా. సో 1 + 8 9 అండి. ఇది కూడా 18 వస్తుందండి. సమ్ చేస్తే సమ్ ఆఫ్ దిస్ పోతుందండి. ఇక నువ్వు 4th అని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒకటే ఆన్సర్, డివిజిబుల్ నాట్ డివిజిబుల్. కావాలంటే ఇక్కడ చెక్ చేద్దామండి. 9 అండి. 3 + 6 9, 17 అండి. 22 వస్తుందమ్మా ఇది. సో మనకి ఇది ఎంత వస్తుందంటే 22 వస్తుందండి. అది మనకు 9 టేబుల్లో పోదు మిత్రమా. కాబట్టి ఇది మనకు 9 టేబుల్లో డివిజిబుల్ కాదండి, ఓకేనా. 9 టేబుల్లో డివిజిబుల్ కాదు. ఇది క్లియర్, రైట్.